అమెరికాలో ఉగాది సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతాయని చూద్దాం. ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఊరే ఇండియా ఇండియా. ఉచితంగా ఇచ్చారా ఉగాది పచ్చడి అందరికి? పచ్చడి ఒక్కటే ఉచితంగా ఇస్తున్నాము. మీరు ఉగాది పచ్చడి తిన్నారా మరి? ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందమ్మా. చాలా బాగుందా? నమస్తే, నేను ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ USA. ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. విశ్వమంతా కూడా ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఏ సంపద ఉంటే అందరూ సంతోషంగా ఉంటారో అటువంటి సంపదను అనుగ్రహించేటువంటి సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం. అమెరికాలో ఉగాది సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతాయని చూద్దాం. అసలు ఉగాది అసలు పేరేంటి? యుగాది. యుగములన్నిటికీ మొదటి రోజు కనుక దీన్ని యుగాది అంటారు. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన మొదటి రోజు కాబట్టి దీన్ని యుగాది అంటారు. కాలక్రమేణా ఇది ఉగాదిగా పేరు పొందింది. మన తెలుగు వారికి ప్రీతికరమైన పండుగల్లో ఉగాది ఒకటి. ఉగాది అంటే పంచాంగ శ్రవణానికి ప్రత్యేకత. పంచాంగము అంటే పంచ అంగములు, 5 అంగములు అంటే వారము, నక్షత్రము, తిథి, కరణము, యోగము. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి శుభాలు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు వర్జీనియా స్టేట్లో ఉన్నటువంటి రిచ్మండ్లో మనం టెంపుల్కి వచ్చాం. సో ఇక్కడ ఉగాది సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం, పదండి. పండగ అంటేనే మనం ముఖ్యంగా మనం హైదరాబాద్లో ఉన్న, బెంగళూరులో ఉన్న మన సొంత ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడం మనకు అలవాటు. మరి ఇంత దూరం వచ్చి అమెరికాలో ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవడం వాళ్ళు ఎలా అనుకుంటున్నారు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం, పదండి. ముందుగా దేవుని దర్శించుకుని మరిన్ని విషయాలు మాట్లాడదాం. సో ఇప్పుడు అమెరికాలో వర్జీనియా స్టేట్లో ఉన్నటువంటి హిందూ సెంటర్ ఆఫ్ వర్జీనియా టెంపుల్లో ఉన్నాం. మన తెలుగు వారు ఇక్కడ ఉగాది సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారనే విషయాలు అడుగుదాం. హలో అండి, మీ పేరు? నా పేరు ఈశ్వర్ అండి. ఓకే, మీరు యూఎస్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? నేను 2016లో వచ్చాను. ఓకే, మీకు విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మామూలుగా పండగ అంటే మనకు ఊరు గుర్తొస్తూ ఉంటుంది. అలాంటిది దేశం కానీ దేశంలో సప్త సముద్రాలు దాటొచ్చి ఇలాంటి పండుగలు చేసుకున్నప్పుడు మీరు మిస్ అవుతారా మరి మీ ఊరిని? ఆబ్వియస్లీ ఏ పండగ వచ్చినా సరే ఫస్ట్ గుర్తొచ్చేది మా ఊరేనండి. మా తల్లిదండ్రులు, మా ఫ్రెండ్స్, వాళ్ళు అప్పుడు మేము చిన్నప్పుడు చేసిన సరదా పనులు, ప్లస్ పండగకి చుట్టాలని అందరినీ కలవడము, అక్క చెల్లి తమ్ముడు అందరితో గడుపుకోవడం వేరు, ఇక్కడ సోలో ఫ్యామిలీగా జరుపుకోవడం వేరు. బట్ ఇక్కడ ఫ్రెండ్సే ఫ్యామిలీ అవుతారు మాకు. సో బట్ స్టిల్ ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా మా ఊరే ఇండియా ఇండియానే. మరి ఉగాది పచ్చడి తిన్నారా? తిన్నానండి మార్నింగ్. మీ ఏరియాలో ఉగాది వేప పువ్వు అవైలబుల్ ఉందా? వేప పువ్వు అంటే చెట్లు ఉండవండి, బట్ మేము స్టోర్కి వెళ్ళి కొనుక్కుంటాము, విచ్ ఇస్ ఎక్స్పెన్సివ్. $4కి ఇదిగో ఇంత ఇస్తారండి అంతే. ఓకే, హిందూ సెంటర్ ఆఫ్ వర్జీనియా మోహిని గారు మనతో పాటు ఉన్నారు. హలో అండి. మీకు ముందుగా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా. సో ఈరోజు ఉగాది సందర్భంగా మీ టెంపుల్లో ఎలాంటి స్పెషల్స్ ఏర్పాటు చేశారు? మాకు ఎవ్రీడే ఈజ్ ఏ స్పెషల్ డే. ఇవాళ మెయిన్లీ సాటర్డే కాబట్టి మార్నింగ్ వెంకటేశ్వర స్వామితో అభిషేకంతో స్టార్ట్ చేస్తాము. ఇవాళ సాయంత్రం స్పెషల్ పూజ వచ్చి పంచాంగ శ్రవణం, అండ్ దెన్ ఆల్సో ఇప్పుడు విష్ణు సహస్రనామం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇది మాది ఉట్టి తెలుగు కమ్యూనిటీకి సంబంధించిన గుడి కాదు. దిస్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. ఇట్స్ ఏ హిందూ సెంటర్. ద హోల్ రిచ్మండ్ కమ్యూనిటీ కమ్స్ హియర్. బట్ బికాస్ ఇట్ ఈస్ ఎ తెలుగు ఉగాది, వీఆర్ డూయింగ్ ద పంచాంగ శ్రవణం ఆఫ్టర్ ద. అది స్పెషల్ విత్ ఉగాది పచ్చడి డన్ బై అవర్ క్యాంటీన్ కుక్ ఇవాళ. ఓకే, ఈరోజు మరి ఉచితంగా ఇచ్చారా ఉగాది పచ్చడి అందరికి, భక్తులందరికీ? పచ్చడి ఒక్కటే ఉచితంగా ఇస్తున్నాము. బట్ క్యాంటీన్ ఫుడ్ అంతా ఎవ్రీథింగ్ వాళ్ళు కొనుక్కోవాల్సిందే. ఎవ్రీథింగ్ మేడ్ వెరీ వెరీ ఫ్రెష్ ఫ్రమ్ ద స్టవ్ ప్లేట్లోకి వస్తుంది. మీరు అమెరికా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది?
96లో వచ్చాను ఇక్కడికి. 98లో రిచ్మండ్ మూవ్ అయ్యాము. 98 నుంచి ఐ వాజ్ లైక్ పార్ట్ ఆఫ్ ద టెంపుల్. అక్కడ పాత టెంపుల్ ఉండేది మాకు. ఓకే. దాన్ని 2013లో ఈ కొత్త గుడి కట్టుకున్నాము. లాస్ట్ 2 years బ్యాక్ కుంభాభిషేకం చేసుకున్నాము. ఇట్స్ 13 year యానివర్సరీ. ఓకే. ఆల్మోస్ట్ లైక్ దిస్ ఈజ్ మై హోమ్, మా రిచ్మండ్, మా ఊరు. ఓకే, వెరీ నైస్. మామూలుగా పండగ అంటే మనకి మన సొంత ఊరు, మన చుట్టాలు, మన తల్లిదండ్రులు, మన పేరు, ఇలా మన ప్రతిదీ కూడా మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా. మరి ఇంత దూరం వచ్చాము, ఇట్లాంటి సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు కొంచెం ఫీల్ అవుతారా? లేదండి, లేదు. బికాజ్ లైక్ ఇండియాలో ఐ గ్రో అప్ ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ, వెస్ట్ గోదావరి నుంచి. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు 90s లో అగైన్ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఉన్న ఒక 80 ఫ్యామిలీస్ ఆర్ 90 ఫ్యామిలీస్, లైక్ యూ నో దెమ్ మొత్తం. సో అంత మా పిల్లలు కూడా అంతా కలిసి ఈ సెంటరు, ఈ దగ్గర ప్రాంతంలోనే పెరిగారు. సో మా పిల్లలు బయటకు వెళ్తే, ఊర్లో మనం వెళ్తే అమ్మ ఎప్పుడు వచ్చావు అని ఎలా అంటారో, సో ఇక్కడ పిల్లలు పెరిగిన వాళ్ళందరికీ కూడా అదే వాతావరణం ఉంటుంది. సో అంత ఊరు మిస్ అయ్యానా అంటే ఇది కొంచెం ఎయిర్ మిస్ అయి ఉంటాం కానీ, బట్ ఊరు ప్రకారం అయితే వీ హ్యావ్ అన్ని బంధాలు లేని తెచ్చుకున్న చుట్టాలు, తెచ్చుకున్న బంధాలు అన్నీ రిచ్మండ్లో ఉంటాయి. ఉగాది అంటే మన తెలుగు వారికి ప్రత్యేకత. మరి మనతో పాటు ఆనందమూర్తి గారు, ఈజ్ ఏ తమిళియన్, ఒకసారి అడుగుదాం. మరి తమిళంలో కూడా మనకి ఉగాది సెలబ్రేషన్స్ ఎలా ఉంటే వాళ్ళకు కూడా ఉంటాయి కదా, పుత్తాండు అంటారు. సో దాని గురించి తెలుసుకుందాం. హలో అండి, హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది టు యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. పుత్తాండు is celebrated according to the solar calendar అమ్మా. సోలార్. ఓకే. మా తెలుగు యుగాది అయితే లూనార్ క్యాలెండర్, చాంద్రమాన యుగాది అంటాం. అవును. సో ఇది సోలార్ క్యాలెండర్ చేసేది కాబట్టి పుత్తాండు అంటారు. పుత్తాండు. ఓకే. మీకు పుత్తాండుకి మాకైతే ఉగాది పచ్చడి ఎలా స్పెషల్, మరి మీకే స్పెషల్ అండి? అంటే తమిళ్కి అన్ని వంటలంతా చాలా స్పెషల్ అమ్మా. అదే పచ్చడి అంటే ఏం లేదు, అది వాళ్ళ పెద్ద పండుగ అంటే పుత్తాండుకి ఇంకా సంక్రాంతినే పెద్ద పండుగ. సంక్రాంతి పెద్ద వాళ్ళ, అప్పుడే మాకు న్యూ ఇయర్ అంటారు. ఈ పుత్తాండు అనేది లూనార్ సోలార్ క్యాలెండర్ ప్రకారం చేస్తారు అంతే. మీరు ఉగాది పచ్చడి తిన్నారా మరి? ఓ యా. ఎలా అనిపించింది మీకు? అంటే చాలా బాగుందమ్మా. చాలా బాగుందా? హ్యాపీ ఉగాది అండి. హ్యాపీ ఉగాది. మీ పేరు? సుచి. సుచి. ఎక్కడండి, ఎవరు? పారంచేడు, ప్రకాశం డిస్ట్రిక్ట్. మనకి పండగలు అంటేనే మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్, మీకు ఎలాంటి ఊర్లు అయితే ఉంటే మనకి ఆ ఊరు గుర్తొస్తుంది కదా, మన నేటివ్ ప్లేస్. మరి ఇంత దూరం వచ్చి ఇట్లాంటి సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు మీరు మిస్ అవుతారా? అఫ్ కోర్స్ మిస్ అవుతాం కానీ, బట్ స్టిల్ అంటే ఇన్ని ఇయర్స్ బట్టి ఇక్కడ ఉన్నాం కదా, సో దిస్ ఈజ్ అ మెమరబుల్ ప్లేస్. అండ్ అన్ని ఫెస్టివల్స్ మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. సో టుగెదర్ కమ్యూనిటీ అందరు వస్తే, ఎక్కడ ఉంటే మనుషులు ఉంటే అదే కదా, అందరూ కలిస్తేనే పండగ. ఐ మిస్ ఇట్ బట్ నాట్ టు దట్ ఎక్స్టెంట్, బికాజ్ ఎందుకంటే అది చిన్నప్పుడు కదా, సో పెరిగిందంత ఇక్కడ కాబట్టి. ఓకే. ఉగాది సెలబ్రేషన్స్ అంటే ఈరోజు స్పెషల్గా ఏం చేశారు? పులిహార, పొంగలి, గారెలు, అఫ్ కోర్స్ ఉగాది పచ్చడి. ఏది ఏమైనప్పటికీ కూడా పండగలు అంటే మన ఇండియానే, బట్ అందరూ కలుసుకుంటేనే పండగ కాబట్టి ఏ దేశంలో ఉన్నా, సప్త సముద్రాలు దాటి వచ్చినప్పటికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలని ఎప్పుడూ మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి పండగని చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో మరి ఈ విశ్వావసునామ సంవత్సరం అందరికీ శుభాలు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ ప్రశాంతి. నమస్తే.